బదౌన్ జిల్లాలోని దతగంజ్ ప్రాంతంలో ఒక చెరువు తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. దతగంజ్ తహసీల్లోని సారాయి పిప్పరియ గ్రామంలో చెరువు తవ్వుతుండగా దాదాపు 6 అడుగుల లోతులో కనిపించిన ఈ పంచముఖి శివలింగం పాలరాయితో తయారైనట్లు తెలుస్తోంది. ఈ శివలింగం సుమారు 300 సంవత్సరాల పురాతనమైనదని స్థానిక బ్రహ్మదేవ ఆలయ పూజారి మహంత్ పరమాత్మదాస్ మహారాజ్ చెప్పారు. పంచముఖ శివలింగం శివుని 5 ముఖాలను సూచిస్తుంది. ఇవి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అని పిలుస్తారు. సృష్టి, స్థితి, లయ, తిరోధానగా చెబుతూ ఉంటారు. ఇలాంటి పంచముఖ శివలింగం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. అక్కడి వారికి ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో పంచముఖి శివలింగానికి భక్తులు పూజలు చేస్తున్నారు. శివభక్తులు భారీగా అక్కడికి చేరుకొని పూజలు చేపట్టారు. శివలింగం ఎంత పురాతనమైనదో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ దర్యాప్తు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసు, రెవెన్యూ బృందాలు మోహరించాయి. నర్మదా బచావో అభియాన్కు చెందిన సిప్రా పాఠక్ అనే వ్యక్తి మాట్లాడుతూ, శివలింగం లభ్యమైన ఆ ప్రదేశంలో శివునికి దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లుగా చెప్పారు.